నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 జూన్ మాసంలో 16వ తేదీ నుండి జూన్ 30వ వరకు గల పక్ష మాసంలో గ్రహ సంచార అత్యంత శక్తివంతంగా ఉంది. గ్రహాల సంచారం ఈ మాసంలో అయితే జూన్ 16 నుండి ఇది ఎక్కువగా కనిపిస్తుంది. జూన్ 2న గురువు తన ఉచ్చరాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించడం మూలంగా హంసరాజ యోగాన్ని ఏర్పరిచారు గురువుగారు. అయితే జూన్ 15నే సూర్యుడు మిథున రాశిలోకి మారటం జరిగింది. మాసాంతం వరకు అక్కడే సంచరిస్తారు. ఇక మరియు జూన్ 22న బుధుడు కర్కాటక రాశిలోకి మారడం వల్ల ఈ పక్షం రోజులు కూడా 12 రాశుల వారిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అలాగే కుజుడు కూడా 21 వరకు మేషరాశిలో ఉండి 22 నుండి వృషభ రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అయితే 12 రాశుల వారి సమగ్ర గోచార ఫలితాలు, ముఖ్యమైన పాయింట్లు, పరిహారాలు అన్నీ కూడా ఇందులో తెలుసుకుందాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం. మరో నలుగురికి ఈ వీడియోని అందచేయండి దయచేసి. ఇక ధన్యవాదములు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ 15 రోజుల్లో కూడా ఈ 4 గ్రహాల మార్పులు చెప్పుకున్నాము. బుధుడు, కుజుడు, సూర్యుడు, గురువు ఇలా. అయితే ఆల్రెడీ కర్కాటక రాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు బుధుడు కూడా రావడంతో గురు, శుక్ర, బుధులు కర్కాటక రాశిలో, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, కుజుడు 20 వరకు మేషరాశి, 21 నుండి వృషభ రాశి. ఇది గ్రహాల గోచారాల స్థితిగతులు. వీటి దృష్టి, యుతి, సమన్వత్వానుగుణంగా ఈ 12 రాశుల వారికి కూడా సమగ్ర సమాచారం, ఫలితాలు తెలుసుకుందాము. ముందుగా మేషరాశి వారికి ఇందులో ఫస్ట్గా మేషరాశి వారికి ఆర్థికం, అప్పులు, ఆదాయం బాగుంటుంది. ఆర్థికంగా అప్పులుగా చూడాలి అంటే కనుక వీరికి ఆదాయం చాలా బాగుంటుంది ఈ 15 రోజులు కూడా. కానీ అనాలోచిత ఖర్చులు ఎక్కువగా పెంచుకుంటారు. పాత అప్పులు అయితే తీర్చడం జరుగుతుంది, కానీ కొంచెం ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఆరోగ్యం మరియు ప్రమాదాలు ఏమన్నా ఉన్నాయా అంటే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కోపం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి. నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక కెరీరు, ఉద్యోగం, వ్యాపారం ఈ విషయాల్లో కార్యాలయంలో ఉద్యోగస్తులకి బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా వ్యాపారంలో జూన్ 21 తర్వాత నుంచి మంచి లాభాలు అందుకుంటారు. అయితే విద్యా సంతాన పరంగా విద్యార్థులకి ఏకాగ్రత పెంచాలి. వారికి ప్రస్తుతం వారి దృష్టి వేరే మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి ఏకాగ్రత కోల్పోకుండా ఏకాగ్రతను పెంచేలా చూసుకోవాలి. సంతాన ప్రగతి అయితే సంతోషాన్ని ఇస్తుంది వీరికి అనేది వారి ప్రగతిపదంగా ఉంటారు కాబట్టి ఏకాగ్రతను పెంచితే చాలు అనేది సూచిస్తుంది. ఇక సంబంధాలు అయితే కనుక జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అయితే కాకపోతే తోబుట్టువుల మద్దతు, సిబ్లింగ్స్ సపోర్ట్ అయితే లభిస్తుంది ఈ విషయాలకి. ఇక కోర్టు కేసులు, శత్రువులు, ట్రావెల్స్ ఇవన్నిటినీ చూసే మాట అయితే శత్రువులు చురుగ్గా ఉంటారు, కానీ మీపై గెలవలేరు. కోర్టు విషయాలలో అనుకూలత ఉంటుంది. అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకండి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలైతే వాటిని సఫలీకృతం చేసుకోవచ్చు. ఆ విషయాలు బాగానే సాగుతాయి ఈ 15 రోజుల్లో అనేది చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 15 రోజుల్లో హైలైటెడ్ పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది, పాటించాల్సింది ఏంటి అంటే కనుక తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ విధంగా ఈ 2 విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి. ఈ పక్షమాసంలో పరిహారంగా మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పఠించండి. ఇంకా ప్రతికూలతలు తగ్గి అనుకూలతలు పెరగటానికి అనేది సూచించడం జరుగుతుంది. ఇది మేషరాశి వారికి ఈ సమగ్ర సమాచారం అనే ఇచ్చాను అనుకుంటున్నాను.
ఈ విషయాలు పాటించండి. చాలా వరకు కూడా మేషరాశి వారికి మంచి ఫలితాలే ఉన్నాయి. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.